ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకములో 79వ పద్యానికి స్వాగతం. ఈ పద్యంలో మన సమాజంలో ఎందరో ఉన్నారు. దేవాలయానికి పోయేవారిని వెక్కిరించడం, గ్రంథాలు చదివేవారిని వెక్కిరించడం, భిక్షము వాడు ఇవ్వకపోయినా కానీ ఇతరులు ఇవ్వకూడదనే ఆటంకపరిచేవారు. ఈ విధమైనటువంటి ఈ మనలో దుర్గుణాలను ఎంచి ఆ స్వామితో చెప్తున్నటువంటి ఈ 79వ పద్యం. స్వామి, హరిదాసులను నిందలాడకుండిన జాలో, హరిదాసులను నిందలాడకుండిన జాలో, సకల గ్రంథంబులు చదివినట్లు భిక్షమియ్యంగ తప్పింపకుండిన జాలో, జేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచకుండిన జాలు, ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారములు తీయకుండిన జాలు, కనకంబపు గుళ్ళు కనకంబపు గుళ్ళు కట్టినట్లు ఒకని వర్షాసనము దీయకుండిన జాలో, పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే అదే సకల శాస్త్రములు చదివినంత పెట్టు. దాన ధర్మాలను మాన్పించకపోతే చాలు, తాను చేతులారా దానము చేసినట్టులే. సజ్జనులను మోసగించకుండా ఉంటే చాలు, మంచి బహుమానం ఇచ్చినంత. అలాగే దేవమాన్యాలను తీసివేయకపోతే చాలు, బంగారు దేవాలయాలు కట్టించినంత పుణ్యం దక్కుతుంది. ఒకని వార్షికాన్ని పాడు చేయకపోతే చాలు, గొప్పగా సత్రములు కట్టించినంత మంచిది పుణ్యం అని చెప్తున్నాడు. కాబట్టి మనలో వ్యసనపరులు అనేకులున్నారు. ఎందుకంటే ఉదయం లేస్తేనే అనేక విషయాలుగా ఆ యొక్క ఇతరత్రులు వారి విషయాలు, ప్రాపంచిక విషయాల మీద ఉన్నటువంటి చింతన, భక్తి మీద, భగవంతుడి మీద మనస్సు నిలపలేనటువంటి సమాజంలో మనమున్నాం. మనము అటువంటి సమాజంలో నుంచి బయటికి రావాలని శేషప్ప కవి మనకు అభ్యర్థిస్తూ ఆ స్వామితో నివేదించాడు. జై శ్రీ నరసింహస్వామినే నమః. స్వామి, హరిదాసులను నిందలాడకుండిన జాలో, హరిదాసులను నిందలాడకుండిన జాలో, సకల గ్రంథంబులు చదివినట్లు భిక్షమియ్యంగ తప్పింపకుండిన జాలో, జేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచకుండిన జాలు, ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారములు తీయకుండిన జాలు, కనకంబపు గుళ్ళు కనకంబపు గుళ్ళు కట్టినట్లు ఒకని వర్షాసనము దీయకుండిన జాలో, పేరు కీర్తిగా
సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే అదే సకల శాస్త్రములు చదివినంత పెట్టు. దాన ధర్మాలను మాన్పించకపోతే చాలు, తాను చేతులారా దానము చేసినట్టులే. సజ్జనులను మోసగించకుండా ఉంటే చాలు, మంచి బహుమానం ఇచ్చినంత. అలాగే దేవమాన్యాలను తీసివేయకపోతే చాలు, బంగారు దేవాలయాలు కట్టించినంత పుణ్యం దక్కుతుంది. ఒకని వార్షికాన్ని పాడు చేయకపోతే చాలు, గొప్పగా సత్రములు కట్టించినంత మంచిది పుణ్యము. జై శ్రీ నరసింహస్వామినే నమః.